హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సూత్రప్రాయంగా అంగీకరించింది కేంద్రం. మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ డిపిఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ తనతో చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదన్నారు. కేంద్ర రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ కిషన్ రెడ్డికి తెలిపారు. మూసీ నది పారిశుధ్యానికి సంబంధించిన అంశంపై కీలక వివరాలను కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం వాటికి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 3,975 కోట్లని కిషన్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు కావాలన్నారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. అటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితోనూ భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. బొగ్గు గ్యాసిఫికేషన్ దిశగా సింగరేణి ముందడుగుకు కేంద్ర సహకారం కోరారు. కోల్ ఇండియా తరహాలో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సింగరేణి ఆసక్తి చూపుతోందని కిషన్ రెడ్డి దృష్టికి భట్టి విక్రమార్క తీసుకొచ్చారు. కొయ్యగూడెం బ్లాక్ 3 కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ అంశాలపై కూడా వీరిద్దరూ చర్చించారు.